సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ గారు, ముదోల్ శాసనసభ్యులు పెద్దలు రామారావు పటేల్ గారు, జిల్లా అడిషనల్ కలెక్టర్ రెజాన్ అహ్మద్ గారు, ఆర్డీఓ గారు, డివైఎస్ఓ గారు, మాజీ శాసనసభ్యులు నల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారు, రామ్నాథ్ గారు, మేడ్సం రాజు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులందరికీ, నాతో పాటు విచ్చేసినటువంటి నా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. మిత్రులారా, చరిత్ర చాలా గొప్పది. ఈ చరిత్ర ఏ రకంగా కాలరాయబడిందో, చరిత్రను చరిత్రకారులు ఏ రకంగా దాచిపెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం. పాలనలో ఈ భారతదేశం ఉంటే వాటిని అన్నింటినీ కలిపి ఒక దేశంగా, ఒక భారతదేశంగా ఒకే జెండా కిందకి తీసుకొచ్చి ఈరోజు ఈ భారతదేశాన్ని నిర్మాణం చేసినటువంటి అనేక మంది గొప్ప నాయకుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రముఖంగా ఉంటారు. ఆ తరుణంలో మన రాష్ట్రం ఇంకా నిజాం సర్కార్ కబంధ హస్తాలోనే కాదు, అప్పుడు రజాకర్లు కొత్తగా ఏర్పడి ఈ రాష్ట్రంలో మరి ముస్లిం పాలన సాగాలని, రజాకర్ పాలన సాగాలని నిజాం సర్కార్ పాకిస్తాన్ కలపాలని ఆలోచన చేస్తున్న సందర్భంగా ఇక్కడ మన దేశంలో అప్పుడున్నటువంటి ఈ హైదరాబాద్ స్టేట్లో సాయుధ పోరాటం మొదలైంది. నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాటంలో అనేక మంది మన వాళ్ళు ఆ తుపాకీ బలైపోయి, నిజాం నిరంకుశ పాలనలో బలైపోయి ఈ రాష్ట్ర స్వతంత్రం కోసం అనేక పోరాటాలు చేశారు. ఆ తరుణంలో మరి అత్యధికంగా ఇక్కడ హిందువులు జీవిస్తున్నటువంటి నిజాం రాష్ట్రంలో దాదాపు 90% మంది ఈ ప్రాంతంలో హిందువులు ఉన్నారు. దీన్ని పాకిస్తాన్లో కలపడానికి వీల్లేదని చెప్పి ఇది ఖచ్చితంగా ఇక్కడ పోలింగ్ జరగాలి, వీరి అభిప్రాయ ప్రకారం ఇది భారతదేశంలో కలవాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాంని ఒప్పిస్తే ఒప్పుకోకుంటే పోలీస్ యాక్షన్ ద్వారా ఈ రాష్ట్రం చుట్టూ మిలిటరీ ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని చుట్టుముడితే నిజాం సరెండర్ అయిపోయి ఈ దేశాన్ని, ఈ హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో కలపడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు ఈ నిజాం రాష్ట్రం మరి భారతదేశంలో విలీనమైపోయి 1948 సెప్టెంబర్ 17 రోజు మనకు స్వతంత్రం వచ్చింది. మనం భారతదేశంలో విలీనమైన తర్వాత ఈరోజు మీరు స్వేచ్ఛ గాలి పీలుస్తున్నారంటే, ఈ జెండాను మోస్తున్నారంటే, ఈ భారతదేశంలో భాగస్వాములు అయినారంటే, ఈ భారత మాత ముద్దు బిడ్డలుగా మీరు ఉన్నారంటే ఇదంతా ఆ రోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి వల్ల సాధ్యమైంది. లేని పక్షంలో ఇక్కడ ఇంకా ఆ నిజాం పాలనలో, ఆ నిరంకుశ పాలనలో మనమంతా నలిగిపోతుంటుంది. మరి అలాంటి గొప్ప నాయకుడిని మర్చిపోయే విధంగా చరిత్రలో ఎక్కడ కూడా చెప్పకుండా దాచిపెట్టి మనందరినీ కూడా దారిలో ఉంచినమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఆ వల్లభాయ్ పటేల్ గారి గురించి తెలుసుకోవడమే కాదు, వారిని మన నరాల్లో గుండెల్లో దాచుకొని ఆయన చేసినటువంటి కృషి, ఆయన మనకు చేసినటువంటి మేలును ఖచ్చితంగా మర్చిపోకుండా మనం బతుకున్నంత కాలం గుర్తుపెట్టుకునే విధంగా ఈ సంబరాలను జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి